తన అన్న నుంచి తనకు ప్రాణభయం ఉందని, తనకు సంబంధించిన భూమి తనకు తెలవకుండానే అమ్ముకున్నారని ఓ వ్యక్తి ఆందోళన చేసిన ఘటన శుక్రవారం కొల్చార మండలంలోని సదాశివనగరం గ్రామంలో జరిగింది. మెదక్ జిల్లా కొల్చార మండలం సదాశివనగర్ గ్రామానికి చెందిన బోయిని రఘువులు, సిద్ధిరాములు ఇద్దరు అన్నదమ్ములు కాగా వీరి తల్లి ఎల్లమ్మ పేరు మీద రంగంపేట, పైతర, ఎనగండ్ల గ్రామ శివారులో సుమారు 4.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గత కొన్ని రోజుల క్రితం వృద్ధాప్యం కారణంగా తల్లి ఎల్లమ్మ మృతి చెందింది. తల్లి పేరు మీద ఉన్న సదాశివనగర్ ఎనగండ్ల శివారులో ఎకరం భూమి తనకి చెందనని సిద్ధిరాములు కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి ఆ భూమిలోకి సిద్ధిరాములు అడుగుపెట్టనియకుండా రాఘవులు, అతని భార్య, కొడుకు, కోడలు కలిసి సిద్ధిరాములు కుటుంబ సభ్యులపై దాడి చేస్తున్నారని సిద్ధిరాములు ఆరోపించారు. ఈ విషయంపై రెవెన్యూ పోలీసు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయగా కోర్టు తీర్పు వచ్చే వరకు భూమిలోకి పంటలు ఎవరూ సాగు చేయకుండా చూడాల్సిన పోలీసులు, రెవెన్యూ అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కోర్టు తీర్పు వచ్చే వరకు పంట వేయవద్దని సూచించినట్లు తెలిపారు. తన అన్న నుంచి తనకు ప్రాణ నష్టం ఉందని సిద్ధిరాములు దంపతులు ఆరోపిస్తున్నారు. కోర్టులో కేసు ఉన్నాక కూడా భూమిలోకి రానివ్వడం లేదు. ఏమనంటే మీద వాడి కొట్టడము, ఇదంతా తిట్టడము, ఇదంతా ఇవన్నీ నడుస్తుంది. మేమిద్దరం ఉన్నాము, మాకు చిన్న పాప ఉంది అంతే. వాళ్ళు నలుగురు వస్తారు. మాకు కొంచెం దాంట్లో భయం ఉంది. మాకు చేసిస్తే మేము సంతోషంగా బతాం సార్. అని కోర్టు తీర్పు వచ్చిందాక వాళ్ళు అడుగు పెట్టద్దు, మేము అడుగు పెట్టద్దు, ఇవాళ అడుగు పెట్టద్దు సార్. వాళ్ళు కూడా పెట్టద్దు. రాఘవులు, పోషయ్య, వాళ్ళు భార్య సాలమ్మ, కోడలు నాగమ్మని ఇట్లా కొట్టనికి వస్తారు. మేము అట్లకు పోవంగానే సిద్ధిరాములు నాగమని పోవంగానే కొట్టిరు కూడా పండబెట్టి తొక్కిరు. ఇత్తులు పెట్టుకొని మమ్మల్ని సాగు చేసుకొని సాగు చేసుకొని మొత్తం సాగు చేసుకొని రానివాడు అస్తే ఎకర పొలం చేసుకోవాలి. మళ్ళా అందులో కోర్టులో కేసు ఉంది. కేసు ఎక్కడెక్కడ తెగిందాక అడుగు పెట్టద్దు, దానిలో దున్నద్దు.